శ్రీనివాస్ గారు, అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటంటే అవసరమైతే అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కేసీఆర్ని కూడా కలుస్తాం దీనికి సంబంధించి అంటూ నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్స్ ఉన్నాయి. అసలు బీఆర్ఎస్ ఇటు సపోర్ట్ చేస్తుంది, ఇటు ఎన్డీఏగా లేకపోతే విపక్ష కూటమికా? మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులు ఇద్దరు కూడా నమస్తే. భారత రాష్ట్ర సమితి ఇప్పటి వరకు ఇంకా కూడా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి తన వైఖరిని వెల్లడించలేదు. అధిష్టానం అయితే ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కూడా లేదు, లోక్సభలో కూడా ప్రాతినిధ్యం లేదు, రాజ్యసభలో మాత్రమే తన యొక్క ప్రాతినిధ్యం ఉంది, తన యొక్క అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి రెండు అంశాలు ఇక్కడ. ఒకటి, ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ బీజేపీతోని కలిసి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు, సందర్భాలు లేవు. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు తెలుగు ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి, అందులో మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఆకుల మైలారం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. చూడాలి మరి పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, ఎవరి పట్ల మొగ్గు చూపుతుంది, లేదా గతంలో లాగా తటస్థ వైఖరి అవలంబించేటువంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే మరోపక్క ముఖ్యమంత్రి ఏదైతే తెలుగు వ్యక్తి అని చెప్తున్నారు కదా, ఇటు పార్టీలకు సంబంధం లేకుండా ఆ తెలుగు వ్యక్తికి సపోర్ట్ చేయడానికి ముందుకు వెళ్తారా? అదే చెప్పలేము. ఇప్పుడు ఇది నా పరిధిలో ఉన్న అంశం కాదు, నేను చెప్పలేను. కానీ ఏంటంటే అదొక ఆప్షన్ ఉంది. తెలుగు వ్యక్తిగా, తెలంగాణ వ్యక్తిగా, మళ్ళీ రంగారెడ్డి జిల్లా నుంచి ఆయన ఉన్న వ్యక్తి, మన హైకోర్టుకి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. వారు ఉద్యమంలో కూడా కొంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉండే. కాబట్టి వారి పట్ల సానుకూలతను పార్టీ ప్రదర్శిస్తుంది అనేటువంటిది వేచి చేసి ఉండాల్సి ఉంది. రెండు పార్టీలు కూడా ఎవరికి వారు ఇండియా కూటమి తన మనిషిని ఏర్పాటు చేసుకుంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా ఒక సీనియర్ మోస్ట్, అంటే 2 దఫాలు పార్లమెంటుకు ఎన్నికైన వ్యక్తిని, 3 రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి వారు రాధాకృష్ణన్ గారు కూడా. అంటే ఎవరి రాజకీయ వ్యూహాలు వారికి ఉంటాయి. ఎన్నికలు వస్తుంటేనే ఆ ప్రాంతం వైపు మరి ఏ ఎన్నికలు ఉన్నాయని వారిని మహారాష్ట్ర గవర్నర్గా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వాళ్లకు భారతీయ జనతా పార్టీకి కూడా ఒక వ్యూహం ఉంటుంది. ప్రతి పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. కాంగ్రెస్ కూటమి గెలవదని తెలిసి కూడా తన అభ్యర్థిని నిలబెట్టినటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి ఒక ఆలోచన ఉండదా అంటే? కాబట్టి ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళు తమ అభ్యర్థులను నిలబెట్టుకుంటారు. దాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేసి ముందుండడానికి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు మనం సుదర్శన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ఇండియా కూటమి కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆయన కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచే తేవాలి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందులో అటు కాంగ్రెస్ ప్రధానంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. కర్ణాటక, తెలంగాణలో తన బలాన్ని ఉంది, కొంత బలాన్ని కలిగి ఉంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల నుంచి అయితే కొంత మనం ఓట్లు సాధించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోనే ఉంది. ఆ దిశగా 2 పార్టీలు అయితే వెళ్తున్నటువంటి, 2 కూటములు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా పార్టీ ఇంకా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ఈ వైఖరి వెల్లడించలేదు. మేము అనుకోవడం ఈరోజు దానిపైన మాట్లాడతారేమో, అధిష్టానం వేచి చూడాలి. అంటే మరోపక్క మీరు అన్నట్టుగా ఏదైతే రాజకీయ ప్రస్థానాల కోసం ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ కానీ, ఇటు ఇండియా కూటమి కానీ, అంటే ఒకప్పుడు సాధారణంగా జరిగిపోయే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఇప్పుడు జనరల్ ఎలక్షన్ తలపించేలా జరుగుతున్నాయి. అంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం అంటే మంచి పరిణామం అంటే కాదు. కాకపోయినప్పుడు కూడా ఇంక ఇది తప్పదు, అనివార్యం అన్నమాట. ఒకప్పుడు మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయంటే ఓ 1,00,000, 50,000, 10,000 అవుతుండేవి. ఈరోజు 50 లక్షలు, ₹1,00,000 కూడా ఖర్చు పెట్టి గ్రామాధ్యక్షుడు ఎన్నికయ్యి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లనే జాతీయ రాజకీయాలు కూడా అంటే కలిసిపోయే స్వభావం కానీ, ఒకరినొకరు గౌరవించుకునేటువంటి పరిస్థితులు దాటిపోయినాయి. ఎవరు ఇప్పుడు నువ్వెంత అంటే నేనెంత, నేనెంత అంటే నువ్వెంత అనేటువంటి పరిస్థితులకు వచ్చినాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఇండియా కూటమి గత 3 సంవత్సరాలు కూడా 3 దఫాలు కూడా తన అభ్యర్థిని ఎందుకు నిలబెట్టిందంటే ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం. అట్లీస్ట్ మనం యునానిమస్ చేస్తే వాళ్ళు ఈజీగా అవలీలగా ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేటువంటిది జరగకూడదు.
పోటీ జరగాలి, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి, కాంగ్రెస్ అభ్యర్థి ఉండే అనేటువంటిది, కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థి ఉండనాలే. కూటమికి లాస్ట్ టైము రాష్ట్రపతి ఎన్నికలు ముర్ము గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది. అంటే అట్లాంటి పరిస్థితులు కూడా తలెత్తేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలి, ఒక చర్చకు తెరలేపాలి. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారిని కనుక ముందుకు తీసుకొని రాకపోతే కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ కూటమి గురించి మనం ఇంత చర్చించుకునే వాళ్ళం కాదు. కాబట్టి చర్చల్లో ఉండాలి, చర్చల్లో ఉండాలి. మేము అభ్యర్థి నిలబెట్టగలుగుతాం, మేము పోటీలో ఉన్నాం అని చెప్పేటువంటి ప్రయత్నం, తమ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా మనం చూడాల్సినటువంటి అవసరం.